మేనేజ్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా ఉంటున్న ఉదయ్ కుమార్ని తన కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. నిరతం వాస్తవాలకు ఆమడ దూరంలో ఆదమరిచి కులికిన మౌన రాగాల్ని కెలికిన కృష్ణశాస్త్రి భావ ప్రేరణ జనితమా, లేక భావోద్వేగాల అనియంత్రణతో విచలిత మనోఖేద ప్రజ్వలితమా, సున్నిత సుకుమార ఆలోచనలను నిలుపజాలలేని మనోచంచలిత విదితమా, భావ కవిత పేరిట వ్యర్థపూరిత భావాలకు అక్షర రూపం ఇవ్వాలని క్షణానికో విధంగా స్థిరంగా సంచలించే జవరాండ్ర చిత్ర వర్ణనలకు చిత్రమైన భావనల వ్యక్తతకు నీలో దాగియున్న ఉద్వేగ భరిత ఉత్తేజపూరిత ఉద్యమ ప్రకటిత భావజాలాన్ని, రచనా పటుత్వాన్ని, వాస్తవ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని వెచ్చించకు, అర్పించకు, ఆశించకు. ఒకసారి ఊహల మాయా ప్రపంచంలోంచి మగత కమ్మిన మత్తును విదిల్చుకొని గుండెలు పిండయ్యే వాస్తవ ప్రపంచంలోకి రా. దిక్కు లేక దారి తెలియక భవిత అగోచరమై ఒక ప్రోత్సాహం, ఒక ఓదార్పు, ఒక చేయూత ఇచ్చేవారు, ఓ క్షణం నీ కోసం వెచ్చించేవారు, వెన్నంటి నడిచేవారు, ముందుండి నడిపించేవారు లేక ఒంటరులై, సుంటరులై, కుంటనులై, విగత జీవులై, గత జీవిత దుష్ప్రభావాల విదుదులై, క్షుధార్తులై, జీవన జ్ఞానంలో క్షతగాత్రులై, అక్షౌణులై ఉన్న యువ కిశోరాలను, జూలి విదిల్చడం మరచిన గొర్రెలుగా జీవిస్తున్న యువ కేసరాలను ఒక్క కలంపోటుతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో విశ్వాసపు ఊపిరి నింపు. జీవిత విజయ శిఖరాలపై మళ్ళీ అడుగును వేసేందుకు, జీవన పోరాటంలో దుదికంత పోరాడేందుకు మడమ తిప్పని వెనుతిరగని ఆరాటాన్ని కలిగించు. కొండల్ని సైతం పిండి చేయగలనే ఆత్మవిశ్వాసాన్ని ఆవాహం చేయించు. సాఫల్య జీవితం సాకారం అవ్వాలనే, చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం పొందాలనే నిశ్చల కోరికను కలిగించు. విధి రాతలను తిరిగి రాసి తమ విజయ రాతను రాసేందుకు ఉదయించు, ఉద్యమించు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక